సంభవం చాప్టర్ 1 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీని లో బడ్జెట్‌లో తీసినప్పటికీ మూవీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మూవీ మొత్తం ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా బాగా తీశారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో జరిగే స్టోరీస్‌ని లూప్ కాన్సెప్ట్‌తో ఒక పాయింట్ కనెక్ట్ చేస్తారు. అది చాలా బాగా తీశారు. మూవీ స్టార్టింగ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ ఒక 30 మినిట్స్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. అసలు ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ లో ఉంటాము. స్టోరీ విషయానికి వస్తే కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉంటాడు ఆనంద్. అక్కడ కొంతమంది పోలీసులతో కలిసి జీప్ లో వెళ్తుండగా అక్కడున్న వాకీ టాకీలో నాకు హెల్ప్ చేయండి, నేను అడవిలో చిక్కుకున్నానంటూ ఒక పోలీసు వాళ్ళకి మెసేజ్ ఇస్తాడు. అతన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిన ఆనంద్ అండ్ పోలీసులు కొంత దూరం వెళ్లిన తర్వాత కాకి తలతో ఉన్న ఒక విగ్రహాన్ని చూస్తారు. అసలు మనిషి రూపంలో ఉన్న ఆ కాకి విగ్రహం ఏంటి, వాకీ టాకీలో కాపాడమని మెసేజ్ ఇచ్చిన అతను ఎవరు, ఆ వాకీ టాకీలో మాట్లాడే అతనికి ఆనంద్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆనంద్ అండ్ టీమ్ ఆ ఫారెస్ట్ నుంచి బయటపడ్డారా లేదన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కాస్త స్లోగా ఉన్నా ఒక 30 మినిట్స్ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు అడవిలోకి వెళ్తారో అక్కడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా ఏం జరుగుతుందని కన్ఫ్యూజన్ లో ఉంటాము. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం థ్రిల్ అయితే తగ్గుతుంది. ఆ కాకి విగ్రహం స్టోరీ తెలిసిన తర్వాత మూవీ కాస్త స్లో అవుతుంది. ఎందుకంటే రిపీటెడ్ సీన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. ఈ మూవీ ఎవరికి బాగా నచ్చుతుందంటే డిఫరెంట్ టైమ్ లైన్స్ లో జరిగే స్టోరీస్ కి ఈ లూప్ కాన్సెప్ట్ కనుక అర్థమైతే మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వని వారికి మూవీ అయితే కొంచెం కూడా నచ్చదు. మూవీలో ట్విస్ట్లు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. లో బడ్జెట్ అయినప్పటికీ కూడా చాలా బాగా తీశారు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక లూప్ కాన్సెప్ట్. ఈ మూవీని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అర్థం చేసుకున్న వాళ్ళకి మూవీ చాలా బాగా నచ్చుతుంది. మంచి థ్రిల్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేచర్ రేటింగ్ 3/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.